దేవుడు గతము గురించి ఎప్పుడు కూడా పట్టించుకోడు, మాట్లాడు గతం గురించి. ఆ గతం జ్ఞాపకాలలో నీవు ఉన్నటువంటి కాలములో నీవు అలాగే ఉంటే దేవుని పనిలో నువ్వు ముందుకు రాలేవు. మొదట కుమారుడు చేసినటువంటి యొక్క పని ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిలో అతను ఒకప్పుడు పాపం, ఒకప్పుడు పన్నులు వసూలు చేసేటువంటి పరిస్థితి, వేశ్య సాంగత్యములు, చెడు గతాలు ఉన్నటువంటి వ్యక్తులు, కానీ తన్ను తాను నిర్ధారించుకున్నాడు, ఇది దేవుని పని కదా అని దోషిగా ఒప్పుకున్నాడు. చివరికి విధేయుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగుండాక. హల్లెలూయా. మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి మాటని ఈ మొదటి కుమారుడు ద్వారా మనం జ్ఞాపకం. మంచి ప్రారంభము కంటే కూడా పశ్చాత్తాపము చాలా శక్తివంతమైనటువంటి, మంచి ప్రారంభము కంటే కూడా పశ్చాత్తాపం అనేటువంటిది చాలా శక్తివంతమైన. రిపెంటెన్స్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఎ గుడ్ బిగినింగ్. నేను చాలా బాగా ప్రారంభించాను అని అనుకుంటాం, గానీ నువ్వు ప్రారంభించినటువంటి పరిస్థితుల్లో ఎలా వెళుతున్నావో తెలియదు నీకు. కానీ ఒక సమయంకి వచ్చేటప్పటికి పశ్చాత్తాపం అనేటువంటిది కనుక ఉందనుకోండి, అది చాలా శక్తివంతమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎలా మొదలు పెట్టావో కాదు, ఎలా ముగించావు అనేటువంటిదే ముఖ్యం. చాలా మంది చాలా బాగా ప్రారంభిస్తారు, అన్ని కూడా, పరిచర్య అయినా, కుటుంబమైనా, వ్యక్తిగత జీవితమైనా, అంతా కూడా. కానీ ఎలా ప్రారంభించావు అనేటువంటిది కాదు, ఎలాగా ముగించావు. ప్రసంగి, కార్యారంభము కంటే కార్యాంతము మేలు.